అసలు భగవత్ పూజ చెయ్యాలి అంటే మనం ఒక్కటే అనుకుంటే తప్పితే ఆ పూజ కుదరదు. మనకి ఎందుకు పూజ చేస్తున్నా మనస్సు లగ్నం కాదు అంటే ఆయన వేరు మనం వేరు అన్న భావన రాగానే ఏం చేస్తే ఏమనుకుంటాడో అది భావన వచ్చేస్తుంది వెంటనే. ఇక్కడ దీపం పెట్టకపోతే ఏమని అనుకుంటాడేమో, 2 దీపాలే పెట్టాం 6 పెట్టాలట, ఇవన్నీ శంకలు వచ్చేస్తాయి. పెట్టిన నైవేద్యాల మీద, పెట్టిన బట్టల మీద, పెట్టిన పువ్వుల మీద, అన్నిటి మీద అనుమానాలు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆయన వేరే అనుకుంటున్నాం. మన ఇంటికి వచ్చిన చుట్టాల విషయంలో మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ ఉదాహరణతో ఇది అర్థమవుతుంది. మనకు బాగా ఆత్మీయులైన వాళ్ళు ఎవరైనా వచ్చారనుకుందామండి. మన తల్లిదండ్రి వచ్చారమ్మా, ఆడవాళ్ళకి ముఖ్యంగా తల్లిదండ్రి వచ్చారు. వాళ్ళు ఎంత హాయిగా ఉంటారంటే అమ్మే కదా అని ఏం చేసినా ఏం అనుకోదు అమ్మ, ఏం పెట్టినా అనుకోదు, పెట్టకపోయినా అనుకోదు. కానీ తల్లి తండ్రి విషయంలో ఉన్నట్టుగా అత్తమామల విషయంలో ఉండగలరా ఆడవాళ్ళు? కొంచెం కంగారు పడతారు. కొత్త కోళ్ళు అయితే మరీ కంగారు పడుతుంది. ఏం చేస్తే ఏమనుకుంటున్నారు. ఎందుకని మనవాళ్ళు అనే భావన ఇంకా కుదురుకోలేదు అక్కడ. కుదురుకుంటే వేరే విషయం. మా అత్తగారు కాదండి, మా అమ్మేనండి బాబు, ఆవిడ ఉంటే నాకు చాలా సుఖంగా ఉంటుంది అనిపించే విధంగా ఈ అత్తగారు ఉండాలి, ఆ భావనలతో కోడలు ఉండాలి. అప్పుడే సంసారాలు బాగుంటాయి. అలాగే ఈ మొగాయనైనా తన అన్నగారో తన తమ్ముడో వస్తే ఎలా మాట్లాడతాడో బావమరుదులతోనూ అలాగే మాట్లాడాలి. అన్నగారు వస్తే అన్నగారు టిఫిన్ చేయకుండా మనం తినం కదా, అలాగే బావమరిది ఇంటికి వచ్చాడు, బావమరిదిని రమ్మంటారు, రండి బావగారు మనం కలిసి టిఫిన్ చేద్దామని సంతోషిస్తాడు. పైగా బావమరిదిగా గౌరవం చేస్తే ముందు ఇంట్లో ఆవిడ సంతోషిస్తుంది. అంటే ఏమిటి, మనవాళ్ళు అనుకునే భావన ఏర్పడగానే మనం చూడండి చాలా హాయిగా ఉన్నాం. సారూప్యం తవ పూజని, శివ పూజ ఫలించాలి అంటే శివుడు మనం ఒక్కటే అని భావం. అది అహంకారం కాదు, అది ఆత్మీయత. మనవాడే ఏం పెట్టినా పర్వాలేదో అలా చెంబు నీళ్ళు పోయడమే. పైగా శాస్త్రం ఉంది దానికి. నా విష్ణుమర్చేత్, నా రుద్రమర్చేత్, రామో భూత్వా రామం భజేత్. రాముడు కానివాడు రాముడిని భజించలేడు, రుద్రుడు కానివాడు రుద్ర పూజ చేయలేడు, విష్ణువు కానివాడు విష్ణు పూజ చేయడానికి అర్హుడే కాదు. ఇది ద్వైతమా ఆలోచించరు కాక. అందుకే నేను తరచు మాట్లాడుతూ ఉంటా చాలా ధైర్యంగా, అద్వైతం ఒక్కటే సిద్ధాంతం, రెండో మాట లేదు అసలు. మన సమస్త వైదిక వాంగ్మయం, హిందూ వాంగ్మయం అద్వైతాన్ని గురించే చెబుతోంది. రెండో అభిప్రాయానికి అవకాశమే లేదు. ఏం చేసినా సరే రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత సమస్తం అద్వైతమయం. నువ్వు రాముడు కాకపోతే రాముడు పూజ చేయడానికి పనికిరావు అసలు. రాముడు వేరు నేను వేరు అనుకున్నామంటే భయమే లేదా ప్రలోభమే, ఏదో ఒకటి వచ్చేస్తుంది. సారూప్యం తవ పూజనే, శివ మహాదేవీతి సంకీర్తనే సామీప్యం. నమశివాయ దేవదేవ మహాదేవ దేవదేవ ధవళాచల మందిర అని సినిమా పాట వింటుంటేనే ఓ తన్మయ భావం వస్తుంది. శివుడికి సమీపంలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ ఎన్టీ రామారావు గారికి సమీపంలో ఉన్నామని మనం అనుకోవట్లేదుగా. ఆ పాత్ర ఆయనే వేసిన. ఘంటసాల సమీపంలో ఉన్నాం అనుకోవట్లే, కానీ ఎన్టీ రామారావు గారు నటన ద్వారా, ఘంటసాల గారు పాట ద్వారా మన శివ సమీపానికి చేర్చారా లేదా, అది సామీప్యం. అంచేది మనం కీర్తనలు వినేటప్పుడు, పాటలు పాడేటప్పుడు తన్మయంతో భావంతో పాడాలి, తన్మయ భావంతోనే వినాలి. అందుకే కీర్తనలు వినేటప్పుడు ఇప్పుడు సంగీత కచేరీలో మనం ఉన్నామంటే కళ్ళు మూసుకోవాలండి, వీలైనంత వరకు కళ్ళు మూసుకోవాలి. అసలు పక్క వాళ్ళని పట్టించుకోవద్దండి. నాటకాలు వేరు, మా ప్రవచనాలు వేరు, సంగీతం వేరు. నాకు సంగీత కచేరీ వినే అదృష్టం కలగదు సాధారణంగా. ఎందుకంటే నేను వెళ్ళి కూర్చుంటే పక్కన నలుగురు చేరతారు, విన్నెవరు ఆ పాట. అందుకే నేను ఎప్పుడైనా రేడియోలోనో టీవీలోనో వింటాను, ఇంట్లో కూర్చుని కళ్ళు మూసుకుని వింటాను నేను. అసలు ఎవరు పాడుతున్నారో కూడా మనకు అనవసరం. అది అప్పుడే సంగీతం అర్థం అవుతుంది. ఎందుకంటే దానికి అందులో అర్థమేం లేదు అక్కడ, అనుభూతి తప్ప. ఆ అనుభూతి ఉండాలంటే కళ్ళు మూసేయాలి. శుభ్రంగా స్నానం చేసి సాయంత్రం తలంటు పోసుకుని వీలైతే తెల్లటి బట్టలు కట్టుకుని సంగీత కచేరీకి వెళ్ళాలి. రాజశేఖరుడు కావ్యమీమాంసలో చెబుతాడు సంగీతం ఎలా ఆస్వాదించాలి. అలా ఉంటేనే అది అనుభూతి చెందుతాం. మనం అక్కడేదో గొప్పలు చెప్పుకోవడానికి మనం అక్కడికి వెడితే నలుగురు వస్తారు, మా తోడుకోళ్ళు కూడా వస్తానని తోడుకోళ్ళ కోసం నువ్వు చీర కడతావు. ఇక్కడ అయిపోయిన సంగీతం పోయింది. ఆ తోడుకోళ్ళు ఎప్పుడు మెచ్చుకోదు, ఏదో మూతి తిప్పుతూ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ తోడుకోళ్ళయే. గొడవలు ఇంకా అది చికాకది, ఎంత స్పర్ధలు. సంగీతం కోసం వచ్చాం మనం, తోడుకోళ్ళ కోసం రాలా, తోడోళ్ళ కోసం రాలా. సంగీతం మీద దృష్టి, కళ్ళు మూసుకుంటాం, ఎవరు వస్తే మనకే లేకపోతే మనకే. అదే సరిగ్గా పూజలో కూడా అంతే. శివమహాదేవి అయితే సంకీర్తనే సామీప్యం. శివ మహాదేవ దేవదేవ ధవళాచల మందిర గంగాధర అని పాడుతుంటే సమీపంలో ఉన్నట్టుగా అనుభూతి కలగదే సామీప్య ముక్తి. కానీ అందులోంచి సారూప్యం నుంచి, సామీప్యం నుంచి పూజ అవగానే, సంగీతం అవగానే బయటకు వచ్చే అవకాశం ఉంది. అంచేది పూర్ణముక్తులు కావు. శివభక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం.
సాలోక్యం అంటే వైకుంఠంలోనో కైలాసంలోనో ఉండడం కాదు. ఊళ్ళో మనం భూమండలంలో ఉండి కూడా కైలాసంలో ఉండొచ్చు, వైకుంఠంలో ఉండొచ్చు. శివభక్తులతోనే, విష్ణు భక్తులతోనే, భగవద్భక్తులతోనే మనం కలుస్తూ అవే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నామనుకోండి, సాలోక్యం అంటే సత్సంగాల పేరు మీద జరుగుతూ ఉంటాయి. అవి సాలోక్యాన్ని ఇస్తాయి. అంటే సమానమైన లోకం, మనలాంటి ఆలోచనలే వాళ్ళకి ఉన్నాయి, మనం కలుగుతాం. అంత మాత్రం చేత అవేదో ముక్తిని ఇస్తాయి అనుకోవద్దు. అవి మళ్ళీ గోతులో పడేసే ప్రమాదం ఉంది. అక్కడ మళ్ళీ అహంకారాలు ప్రవేశిస్తాయి. ప్రవేశించకుండా ఉండాలంటే చరాచరాత్మకతనుధ్యానే భవానీపతే సాయుధ్యం. అసలు ఈ సృష్టిలో ఉన్న చరజీవులు, అచరజీవులు, మొత్తం చరాచర జీవరాశులన్నీ కూడా ఒకే ఒక భగవత్ స్వరూపం అని భావిస్తేనే సాయుధ్యం. అందులోనే మనం కూడా భాగం. ముక్తి కాకపోతే ఇంకేముందండి? సారూప్యం తవ పూజనే శివమహాదేవేది సంకీర్తనే సామీప్యం శివభక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపతే సాయుధ్యం మమ సిద్ధం అత్ర భవతి స్వామిన్ కృతార్థోస్మ్యహం.